నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఓయూ విద్యార్థి అడ్వకేట్ రవితేజ మనతో పాటు ఉన్నారు. సో ఉస్మానియాలో జరిగినటువంటి ఉద్యమాన్ని కూడా ఆయన దగ్గరుండి లీడ్ చేసినటువంటి పరిస్థితి. సో విద్యార్థులతోటి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రతి ప్రొటెస్ట్లో ఆయన అడ్వకేట్గా ఉంటూ కూడా చాలా విషయాల్లో ఆయన సపోర్టివ్గా ఉంటా ఉన్నారు. సో మాట్లాడదాం, ఈ విజయం ఎట్లా చూస్తారు ఏందనేది. నమస్తే అన్న. నమస్తే అండి. ఎట్లా చూస్తారు విద్యార్థులు చేసినటువంటి ఉద్యమం కావచ్చు, విద్యార్థులు సాధించినటువంటి విజయాన్ని ఎట్లా చూస్తారు? ఇది భారతదేశ 79 ఏళ్ల చరిత్రలో ఒక రుద్ర తిలకంగా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థుల చరిత్రతో రాయని చరిత్ర లేదు, విద్యార్థుని నెత్తురుతో పారని పోరే లేదు. విద్యార్థులు, ఉద్యోగులు, అనేక మంది రైతులు, చాలామంది కూడా ఈ ఉద్యమానికి ఏ రంగు మతం కులం భేదం లేకుండా దీన్ని అంటే నిజంగా ఒక ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనేటువంటి ఒక ఆశతో ముందుకు వచ్చారు. కాబట్టి ఇది గొప్ప విజయంగా నేను చూస్తాను. సో విద్యార్థులు ఆ రోజు అన్ని దెబ్బలు తిని కూడా, అన్ని లాఠీ దెబ్బలు, అన్ని టియర్ గ్యాస్లు పడ్డా కూడా జంకకుండా అక్కడి నుంచి వెనక్కి పోకుండా ఐకమత్యాన్ని చూపెడుతూ ఐకమత్యంగా ఉంటూ ఈ విజయాన్ని సాధించారు కదా. సో ఈ దేశ యువత గురించి ఏం చెప్తారు? ఈ దేశ యువత దాదాపు ప్రపంచం మొత్తంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువత చాలా అధికంగా, ఇటువంటి యువత ఉన్నందుకు వాళ్ళు నాతో పాటు మై ఫెలో స్టూడెంట్స్, మై ఫెలో యంగ్స్టర్స్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నిజంగా వాళ్ళపైన లాఠీ దెబ్బలు చూపించినా కూడా ఇది నిజంగా ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో నేను అప్పుడు చిన్నోని 7th 6th క్లాస్ ఉన్నా, కాకుంటే అటువంటి ఉద్యమం అప్పుడు చూడలేని బాధ ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఉద్యమానికి వాళ్ళ గుండెలు ముందు పెట్టి వాళ్ళ ముందు నడిపించారు. కాబట్టి ఇది నిజంగా ఇది గొప్ప విజయంగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా, అంటే వాళ్ళు ఎవరెవరైతే లాఠీలు చొరిపించారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ హాస్పిటలైజేషన్ అనేది ఈ ప్రభుత్వం ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళందరికీ కూడా యాక్టివిస్ట్ ఎవరైతే వాళ్ళ కాళ్ళు చేతులు కానీ విరిగిపోయి ఉన్నాయో వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ నుంచి మాట్లాడుతాను. సో భారతదేశ యువత మరో ఉద్యమానికి, మరో భారతదేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే, యువతల చేతులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నారు. ఇది ఇప్పుడు నీట్తో వచ్చినటువంటి ఉద్యమం కాదండి. ఇది మణిపూర్ వాయిలెన్స్ ఒకటి, రాజస్థాన్లో దళితులపైన జరిగినటువంటి దాడి, జార్ఖండ్లో గిరిజనులపై జరిగినటువంటి దాడి, తర్వాత కేరళలో, తమిళనాడులో ఏదైతే విధంగా స్టాలిన్ని ఓడించి జెన్జీలు కావాలనే విజయాన్ని తీసుకొచ్చారో ఇవన్నిటి పరిణామాలే ఈ ఉద్యమం. కాబట్టి జెన్జీల చేతుల్లోకి ఖచ్చితంగా దేశం రాబోతుంది. ఈ దేశంలో దాదాపు 1600 పార్టీలకు పైగా ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు చూసి ఓడట్లేదు. బికాస్ ద స్టూడెంట్స్ టుడే నీడ్ ది స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ నీడ్ ది ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. వీళ్ళ దేశాలు ఇట్లా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అయితే రెసిగ్నేషన్ లెటర్లో రాసినటువంటి వర్డ్స్ కావచ్చు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో నా పర్సనల్ రీజన్స్ వల్ల తీసుకుంటా ఉన్నా. సో ఇవన్నీ యాక్టివిటీస్ కోసమే, నేను మొరాలిటీ చూసుకుంటూ ఇవన్నీ చాలా అంశాలు మాట్లాడడం జరిగింది ఆయన. సో అందుకే రాజీనామా చేస్తున్నా, కానీ ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల అని కూడా ఆయన చెప్పలేదు. మరి ఎట్లా? ఇది ఒక యాదృచ్ఛిక ఉద్యమం అయినప్పటికీ కూడా అందులో పాల్గొన్నటువంటి అందరినీ కూడా ఈయన యాంటీ నేషనల్స్ అంటున్నారు. దాదాపు దేశంలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థి సంఘాలు, ఏఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్సీ, వీళ్ళందరూ అక్కడ పాల్గొన్నారు. వాళ్ళందరూ వాళ్ళ రక్తం శ్రమించి కూడా ఈ ఉద్యమం కోసం ప్రాణం పెట్టారు. దేశవ్యాప్తంగా చాలామంది జొమాటోలు, స్విగ్గీలు వాళ్ళ కోసం అక్కడ ఫుడ్ పంపించడం జరిగింది. అంటే పంపించిన వాళ్ళు యాంటీ నేషనల్సే అవుతారు. వాళ్ళు చిన్న పిహెచ్డి దాకా చదువుకున్నటువంటి విద్యార్థుల ఉద్యమంలో ఉంటే వాళ్ళు యాంటీ నేషనల్సే ఉంటారు. ఇది యాంటీ నేషనల్స్ అని మాట్లాడే బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో తలకాయ ఉంటుందో లేదో అర్థం కాదు. కానీ అసలు ఆయన భయపడి యాంటీ నేషనల్స్ అని యూజ్ చేస్తున్నాడే తప్ప ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ప్రధానమంత్రి పీఠం కదిలింది. దాని ఎఫెక్టే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిండు. ఇప్పుడు ముంబైలో కూడా దాదాపు ఒక 1-2 లక్షల మంది బీదీలపైకి వచ్చిరంట ప్రధానమంత్రి రిజైన్ చేయాలని, యాజ్ ఆఫ్ నౌ. సో విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు అనేది ప్రూవ్ చేయడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఆ రోజు విద్యార్థులు ఉస్మానియా వేదిక నుంచి తలుచుకున్నారు కాబట్టి తెలంగాణ ఆంధ్ర పెత్తందారు చేతుల్లో నుంచి తెలంగాణ ఇప్పుడు పాలకుల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా వస్తుంది. ఆ కేసీఆర్ వాళ్ళ పక్షాన ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు వ్యతిరేకంగా ఉద్యోగాలు వేయలేరు, అవ్వేయలేరు, చాలా జరిగినాయి. అందుకే అప్పుడు విద్యార్థులు చాలామంది కూడా ప్రభుత్వాన్ని చేంజ్ చేయగలిగారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిమూవ్ చేసేటటువంటి కార్యకలాపాలు ఖచ్చితంగా జరుగుతాయి. సో చివరి ఏం చెప్తారు? ఈ ఉద్యమం గురించి కావచ్చు, విద్యార్థుల పోరాటం గురించి ఏం చెప్తారు? అంటే నా విద్యార్థుల పోరాటం గురించి, దీని గురించి ముఖ్యంగా నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది పైన కూడా ఉపా కేసులు పెట్టారండి. ఉపా కేసులు ఎందుకు పెడతారు? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది ఎప్పుడు పెడతారు? వెపన్స్ యూజ్ చేస్తే మాత్రమే పెట్టాలి. రైట్ టు స్పీచ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు గ్యాదరింగ్స్ అనేటివి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. 19(1) క్లాజ్ ఏ, 19(1) క్లాజ్ బి, ఇవన్నీ కూడా రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినటువంటి హక్కు. దాని స్వేచ్ఛ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాం. మాట్లాడినటువంటి మాటల్ని యూఐపీఏల ద్వారా బంధిస్తే తప్పకుండా
దీన్ని రిమూవ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, బ్రిడ్జ్పల్లి ఇవన్నీ యూనివర్సిటీల్లో కూడా స్టూడెంట్ ఎలక్షన్స్ అనేది రీస్టోర్ చేయాలి. ఎందుకంటే విద్యార్థులు ఉన్నప్పుడే, విద్యార్థులుగా ప్రజాస్వామ్యాన్ని బతికించినప్పుడే రేపు దేశాన్ని బతికించుతాం కదా. ఖచ్చితంగా డెమోక్రసీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ అన్నీ కూడా ఒక క్యాంపస్లో ఎలక్షన్స్ ద్వారానే నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి క్యాంపస్లో, స్టేట్లో జార్జిరెడ్డి అమరత్వం తర్వాత క్లోజ్ అయినటువంటి ఈ మూమెంట్స్ అన్ని కూడా రీస్టోర్ చేయాలి, ఎలక్షన్స్ రీస్టోర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.